Early the next morning. Two hours later. 3 hours later. Later that same evening. చిన్ను ఏం చేస్తున్నావు? నా పోర్ట్ఫోలియో చెక్ చేస్తున్నా అక్క. ఈ టైంలోనా? ఇప్పుడు మార్కెట్ క్లోజ్ కదా. ఊరికే అక్క. నీ లంచ్ బాక్స్ చెక్ చేశాను, ఫుడ్ కంప్లీట్ గా తినలేదు. నీ స్టాక్స్ లాస్ లో ఉన్నాయి అని తినలేదా? అవునక్క. ఈ లెక్కన క్లాసెస్ కూడా సరిగా వినట్లేదు అనుకుంటా. ఇది స్టాక్ మార్కెట్ లోనే నీ రెండో బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. చిన్ను, నేను కూడా నీలాగే స్టార్టింగ్ లో అలానే చెక్ చేసేదాన్ని. తర్వాత అలా చెక్ చేయటం వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నాను. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ గా రీసెర్చ్ చేయాలి. అండ్ స్టాక్స్ ప్రైస్ డైలీ వేరియేషన్ చాలా కామన్. అది వాటి నేచర్. అండ్ ఆ వేరియేషన్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి. నువ్వు నీ స్టాక్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ దాని తర్వాత మేనేజ్మెంట్ గైడెన్స్ ని ట్రాక్ చేస్తే చాలు. ఆర్ ఏమైనా ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ లైక్ వార్స్ కానీ ఆర్ ఏమైనా కంట్రీ పాలసీలో చేంజెస్ కానీ ఉంటే అవి మన స్టాక్స్ ని ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నాయో అనలైజ్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇలా డైలీ స్టాక్ ప్రైస్ వేరియేషన్ ని బట్టి కాదు. ఇలా డైలీ అన్ని ఈవెంట్స్ ని ట్రాక్ చేయడం ట్రేడర్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఈవెంట్స్ ని బట్టి వాళ్ళ ట్రేడ్ సెటప్ ని ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మనలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అది అవసరం లేదు. మనం డైలీ ట్రాక్ చేసే టైం ని మన కెరియర్ పైన ఫోకస్ చేస్తే మన కెరియర్ గ్రోత్ బాగుంటుంది. అండ్ మనం కోరుకున్న ఫినాన్షియల్ ఫ్రీడమ్ త్వరగా అచీవ్ చేయొచ్చు. చిన్ను, నేను నీకు ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్పించింది నీకు ఫినాన్షియల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో దట్ నువ్వు ఎర్న్ చేయటం స్టార్ట్ చేయగానే మనీని ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటావని. అంతేకాని డైలీ ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ పైన నీ హ్యాపీనెస్ ని అండ్ కెరియర్ ని డిపెండ్ చేస్తావని కాదు చిన్ను. అర్థమైందా? అర్థమైందక్క. నేను ఈ మిస్టేక్ ని మళ్ళీ చెయ్యను. పద, ఆకలి వేస్తుంది. లంచ్ కూడా సరిగా చేయలేదు.